ఈరోజు శుక్రవారం. ఈ శుక్రవారం రోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలు ఏమిటి అంటే, మీ ఇంటిలో ఏమి ఉండాలి. ఏంటంటే మీ ఇంటిలో అంటే మన ఇంటిలో ఏమి ఉండాలి, ఏమి ఉంటే మనం భయభక్తులతో ఉంటాం, ఏమి ఉంటే సహవాసం చేస్తాం, ఏమి ఉంటే విశ్వాసంతో ఉంటాం, ఏమి ఉంటే మనతో దేవుడు మాట్లాడుతాడు అనే దాని గురించి ఈరోజు మన వాక్య భాగం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అయితే దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలండి? శ్రద్ధగా, బుద్ధిగా, మంచిగా మన మైండ్ అంతా కూడా వాక్యం కలుపునే ఉండాలి, వాక్యం మీదనే ఉండాలి, వాక్యం వింటూనే ఉండాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే వాక్యం వింటామో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. అదే మనం వాక్యం వినప్పుడు అనుకోండి, దేవుడు కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. నువ్వు వాక్యం వింటే నీకు ఆరోగ్యం, నువ్వు వాక్యం వింటే నీకు మంచిది, నీవు వాక్యం వింటే నీ జీవితము, నీ బ్రతుకు, నీ అవయవాలు, నీ కుటుంబం అంతా బాగుంటుంది. హల్లెలూయా. నీవు నడిచే త్రోవ కూడా సరళముగా ఉంటుంది. హల్లెలూయా. అయితే వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మీ ఇంట్లో ఏముండాలి అనే దానిలో ఫస్ట్ది దేవుని యందు భయభక్తులు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలండి? దేవుని యందు భయభక్తులు ఉండాలి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకున్నట్లయితే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధరము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ కొర్నేలు అను ఒక భక్తిపరుడు ఉండేవాడు. ఎవరు? కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరియలో ఉండెను. కైసరియా అంటే ఇటాలీ పట్టణము అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తుడు కైసరియలో ఉండెను. ఎవరంటే కొర్నేలి గారు. కొర్నేలి అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉంది. అందరితోనే, ఇద్దరితోనే, ఒకరితోనే, ఎంతమందితోనండి? తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి. హల్లెలూయా. కొర్నేలి అనే భక్తుడు అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉంది. ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ధర్మ కార్యములు చేస్తుండేవాడు. దేవుడి కాడ ఏముండాలండి? భయభక్తులు. నీకు దేవుడి కాడ ఎప్పుడైతే భయభక్తులు ఉంటాయో దేవుడు నీ ప్రక్కనే. ఎక్కడున్నాడండి? నీ ప్రక్కనే ఉంటాడు. బిడ్డా, నీతో నేనున్నాను, నువ్వు భయపడకు, నేనుండగా నీకు భయం ఎందుకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో మనలో ఉన్న ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క రోదన, ప్రతి ఒక్క శోధన ఏమి కూడా మనకి ఉండవు. దేవుడి కూడా మనం ఎప్పుడైతే భయభక్తులతో ఉంటామో మన ప్రక్కనే దేవుడు ఉంటాడు. మన ద్వారా దేవదూతలు సమూహం వచ్చి సరాలు చేస్తాయి. ఏం చేస్తాయండి?
చూడండి ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలాంటి వ్యాధులు బాధలు వచ్చినా, ఏంటంటే ఎలాంటి వ్యాధులు బాధలు వచ్చినా అవి ఎలా వస్తాయో అలాగే వెళ్ళిపోతాయి. మనం భయపడకూడదు. యుద్ధము యెహోవాదే. లేలియా దేవుడే అన్నాడండి, నువ్వు ఊరికనే ఉండి చూడు. లేలియా నీవు ఊరికనే ఉండి చూడు, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. దేవాది దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో మన ఆస్తి చుట్టూరు తన రక్షణ అగ్ని కంచి ఉంటాడు. మన ఇంటి చుట్టూరు, మన పొలం పొట్టు చుట్టూరు, మన గొడ్డు గోద చుట్టూరు, మన ఆస్తి చుట్టూరు, మన చుట్టూరు, మన కుటుంబం చుట్టూరు కూడా 5 రక్షణ అగ్ని కంచె వేస్తాడు. మనం ఎలా ఉండాలట? భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు.